సింగిల్గా చైన్ వేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. అదేనండి, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందనమాట. సో నా దగ్గర ఉండే జ్యువెలరీ కలెక్షన్ అంతా మీదైతే చూపించి అంతేకాకుండా ఇంకా వెయిట్స్తో సహా మెన్షన్ చేస్తాను. నాకు గుర్తున్నంతవరకు అయితే వెయిట్ కూడా మీతో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా వీడియో ఎలా ఉందనేది బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం నేను తీసుకున్న ఐటమ్స్లో చాలా వరకు ఖజానాలోనే నేను ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇది నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో ఇందులో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఫస్ట్ నెక్ సెట్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నా ఫేవరెట్ నెక్ సెట్. ఇది డిజైన్ అయితే నేను చేయించుకున్నాను. ఇది చూడండి, చాలా బాగుంటుంది ఇది నెక్ సెట్. బ్యాక్ సైడ్ కూడా వంకీస్ అయితే వచ్చాయి కదా, ఇలా అయితే ఉంటుంది. ఇదిగోండి, నా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట. ఇది గోల్డ్. ఇది వెయిట్ వచ్చి 30 గ్రామ్స్ 28 గ్రామ్స్ కరెక్ట్గా నాకు గుర్తులేదు. 30 గ్రామ్స్ అనుకుంటా, 30 28 కరెక్ట్గా నాకు ఐడియా లేదు. అప్పుడు గోల్డ్ వచ్చి 8000 ఉండేటప్పుడు అయితే ఇది తీసుకున్నానండి. ఈ జ్యువెలరీ, ఇది ఈ నెక్లెస్ పెట్టుకొని చూపిస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. చాలా బాగుంటుంది. మరీ హెవీ సైజ్ కాకుండా చిన్నదనమాట. ఇదిగోండి, బాగుంది కదా. ఇక చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న మొబ్బల టైప్లో వస్తాయి అన్నమాట, చిన్నవి. ఇదిగోండి సైడ్కి. ఈ డిజైన్ అయితే నేను చాలా కలెక్షన్, ఇది చేయించుకునే ముందు చాలా దగ్గరలో చూశాను అనమాట. డిజైన్స్ చూసి లాస్ట్కి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేయించుకొని ఇదైతే నేను చేయించుకున్నానండి. ఈ ఐటము, ఈ నెక్ పీస్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతో. ఇది నాకు ఇష్టమైన నా ఫేవరెట్ జ్యువెలరీ అనమాట, ఈ నెక్ సెట్. నేను సెకండ్ చూపిస్తాను ఏంటనేది. అప్పుడు ఇది 8000 ఉన్నప్పుడు తీసుకున్నానండి, గ్రామ్ 8000 ఉన్నప్పుడు. ఇదనమాట, కనిపించిందా మీకు? మధ్యలో ఇదిగోండి మల్టీ కలర్స్ అయితే వస్తాయి మధ్యలో. మెరూను, ఎల్లో, గ్రీన్ 3 కలర్స్ అయితే వస్తాయి మధ్యలో. నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే, ఫ్లవర్ టైప్లో చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వస్తాయి. ఇదనమాట ఫస్ట్ సెట్. ఇది ఒక్కటి చేంజ్ అండి, జిఆర్టీలో తీసుకుంది ఇది. ఇదేంటనుకుంటున్నారా? చైన్ అనమాట. ఇది వచ్చి 8 గ్రామ్స్ పడింది చైన్. ఇదిగోండి, ఈ డిజైన్కి ఏమంటారంటే బాహుబలి డిజైన్ అని అయితే అంటారు. ఇది బాహుబలి డిజైన్. ఇది 8 గ్రామ్స్ అయితే పడిందండి చైన్. అప్పుడు గ్రామ్ వచ్చి 11,000 10,000. రీసెంట్గానే తీసుకున్నది. ఇది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది డిజైన్. ఇలా బ్యాక్ సైడ్ ఉప్పును పెట్టుకోవడానికి భయం వేస్తుంది, ఊడిపోద్దేమో అని. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇక్కడ డ్రెస్సుల మీదకి అయితే ఇంకా బాగుంటుంది, సారీ మీద కూడా బాగుంటుంది. సింగిల్గా ఒక్క చైన్ వేసుకొని వెళ్ళిపోతే చాలు అనమాట. చాలా చాలా బాగుంటుంది బాహుబలి చైన్. ఇది చూసే వాళ్ళకి 8 గ్రామ్స్ అంటే ఎవరు అసలు అది 8 గ్రామ్స్ అనుకుంటారు, ఎందుకంటే అంత పెద్దగా అయితే కనిపిస్తుంది. తులం చైన్ అయినా అందరూ నమ్మేస్తారనమాట, అంత పెద్దగా కనిపిస్తుంది. ఈ డిజైన్ అది బాహుబలి డిజైన్ కాబట్టి అలా అయితే కనిపిస్తుంది. ఇది నా సెకండ్ ఐటమ్. 8 గ్రామ్స్ అంటే 11,000 ఉన్నప్పుడు తీసుకున్నానంటే ఎంత పడి ఉంటుందో మీరే ఊహించుకోండి. గోల్డ్ తీసుకోవడం చాలా కష్టం, బేభత్సంగా పెరిగిపోయింది. అప్పుడు తీసుకోవడం బెటర్ అనిపించింది. కాకపోతే ఎంత పెరుగుతుందని అప్పుడు తెలుసుంటే ముందే కొనేసుకునే వాళ్ళం గోల్డ్. నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇదైతే మా ఊర్లో తీసుకున్నాము. ఇది మా ఊర్లో అంటే శ్రీకాకుళం డిస్టిక్ అండి మాది, అక్కడైతే తీసుకున్నాను. ఇవి వచ్చి 6 గ్రామ్స్ అనమాట. కనిపిస్తున్నాయా సరిగ్గా? ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ పైన సూపర్గా ఉంటాయి అనమాట. ఇదిగోండి, పెట్టుకుంటే ఇలా లుక్ వస్తుంది, సూపర్గా ఉంటుంది.
ఇది 6 గ్రామ్స్ అయితే పడింది, అంటే అరతులము. కనిపిస్తుందా డిజైన్ మీకు క్లారిటీగా? ఇది కూడా సేమ్ ఏ కలర్ అంటే గ్రీను మెరూను కలిసి మధ్యలో స్టోన్స్ వస్తాయి, మధ్యలో గ్రీన్ ఉంటుంది, సైడ్కి అయితే మెరూన్ ఉంటుంది. చూడండి, నేను స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడతానండి పైన, ఒకసారి కావాలనుకుంటే. ఇంక ఇదైతే తీసుకున్నా, ఇది 6 గ్రామ్స్ అరతులం అని చెప్పాను కదా. అప్పుడు వెయిట్ వచ్చి, అప్పుడు గ్రామ్ వచ్చి 9000 అంత కరెక్ట్ నాకు గుర్తులేదు. ఇది కూడా పెళ్ళికి ముందే తీసుకున్నాను. ఇది అంత ఉంటుందా కాస్ట్, మీరైతే నోట్ చేసుకోండి ఎంత ఉంటుంది అనేది. మీకు కనిపిస్తుంది కదా, గ్రీను మెరూన్ మధ్యలో ఉంటుంది, పెట్టుకుంటే నిండుగా అయితే ఉంటుందండి. ఇది ఒకటి తీసుకున్న రింగ్స్, మమ్మీ డాడీ ఇయర్ రింగ్స్. జాలర్స్ అంటాం, మమ్మీ డాడీ అంటాం, షేర్లు అంటాం, దీనికి అన్ని రకాల నేమ్స్ అయితే ఉంటాయి. ఇవైతే తీసుకున్నా, ఇది తక్కువే 3.5 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఉంటుంది అంతే, పావు కంటే కొంచెం ఎక్కువ అనమాట. అప్పుడు కాస్ట్ 6000 7000 ఉన్నప్పుడు అయితే ఇవి తీసుకునేవి. అప్పుడు తీసుకున్నారు ఇయర్ రింగ్స్ మా అమ్మ వాళ్ళు. ఇది ఎలా ఉన్నాయి, బాగున్నాయా? నాకైతే ఇలా పొడవగా వచ్చాయి కదా లాంగ్గా, నా ఫేస్కి అయితే చాలా బాగుంటుంది, హైట్ కదా, పొడవ నెక్ కాబట్టి బాగుంటుంది అనమాట ఇయర్ రింగ్స్. అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇవి తీసుకున్నా, ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి రింగ్స్ చూపిస్తా చూడండి. రింగ్స్ నేను పెట్టుకున్నది ఒకటి, సరస్వతి దేవితో ఉంటుంది అనమాట ఈ రింగ్. ఇది ఒకటి ఇది నావి చిన్న ఫింగర్స్ కాబట్టి నాకు అన్నీ చిన్న చిన్న రింగ్సేనండి, చిన్న సైజ్ అనమాట, సన్నగా ఉంటాయి నా ఫింగర్స్. ఇది వచ్చి గ్రీన్ స్టోన్, ఇదిగోండి గ్రీన్ స్టోన్ రింగ్ అనమాట. ఇదొకటి, ఇది పావుతలం పావుతలం పడిందండి. ఇది అప్పుడులో పావుతలం పడింది, అప్పుడు తీసుకున్నాము. నెక్స్ట్ వన్ ఇది ఒకటండి, ఇది కూడా పావు అనుకుంటా, అంతే పావుతలం అనుకుంటా. ఈ రింగ్ ఒకటి. నెక్స్ట్ వన్ ఇది ఒకటి, ఈ ఫింగర్ పెట్టుకుంటే కరెక్ట్ సైజ్ అనమాట. ఈ రింగ్ ఒకటి. నెక్స్ట్ వన్ ఇది ఒకటి, ఇది ఫ్లవర్ రింగ్, చాలా బాగుంటుంది అనమాట, ఫ్యాన్సీ టైప్, ఫ్యాన్సీ వేరు, చాలా బాగుంటుంది రింగ్. ఇది ఒకటి. ఇంకా ఈ 5 రింగ్స్, ఆ నెక్ పీసు, ఈ ఇయర్ రింగ్స్, ఇంకా ఈ థర్డ్ వచ్చి ఇది వచ్చి 22 అండి, 2 గ్రామ్స్ తక్కువ, 2 తులాలు అనమాట. ఇది ఎంత ఉన్నప్పుడు తీసుకున్నాం, లాస్ట్ ఇయరే తీసుకున్నాము. అప్పుడు గోల్డ్ ఎంత ఉండేది, 11,000 ఎంత ఉండేది, కరెక్ట్ నాకు గుర్తులేదు గ్రాము. అప్పుడైతే తీసుకున్నాం అనమాట. ఇది 2 తులాలు. ఇంకా నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసారు కదా, ఇంతేనండి నా జ్యువెలరీ కలెక్షన్ వచ్చి. ఇది ఫైనల్గా ఇంతే నా జ్యువెలరీ కలెక్షన్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది, ఏ గోల్డ్ ఐటమ్ మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. బాయ్ బాయ్.